ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాः శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర. హలో గైస్, వెల్కమ్ టు డే 15 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో ఈ వీడియోలో మనం స్ట్రక్చర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో నేను ఈ స్ట్రక్చర్స్ అనే టాపిక్ని 2 వీడియోస్ కింద అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ వీడియోలో మనం అరేస్కి స్ట్రక్చర్స్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం, అలాగే స్ట్రక్చర్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోతో ఇంటరాక్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు వీడియోతో ఇంటరాక్ట్ అవుతేనే యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియోని ఇంకా చాలామందికి అయితే సజెస్ట్ చేస్తుంది. సో వీడియోతో ఇంటరాక్షన్ అంటే నథింగ్ బట్ మీరు లైక్ కామెంట్ చేయడం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం, అలాగే స్ట్రక్చర్కి అరేస్కి డిఫరెన్స్ ఏంటో కూడా చూసేద్దాం. So arrays allow to define type of variables that can hold several data items of the same kind. Similarly, structure is another user defined data type available in C that allows to combine data items of different kinds. సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఒక అరేని క్రియేట్ చేసినప్పుడు అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా మనకు సేమ్ డేటా టైప్ అయ్యి ఉండాలి. సో ఆ విషయం మనకు ముందే తెలుసు. కానీ స్ట్రక్చర్స్లో ఏంటంటే మనం డిఫరెంట్ డేటా టైప్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఒక స్ట్రక్చర్ వేరియబుల్లో. సో ఒక స్ట్రక్చర్ వేరియబుల్లో మనం ఒక ఫ్లోట్ని తీసుకోవచ్చు, చార్ని తీసుకోవచ్చు, అండ్ ఒక ఇంటీజర్ని కూడా కలిపేసి తీసుకోవచ్చు. సో ఇది బేసికలీ స్ట్రక్చర్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేసుకుంటాం. సో బిఫోర్ యూ కెన్ క్రియేట్ స్ట్రక్చర్ వేరియబుల్స్ యూ నీడ్ టు డిఫైన్ డేటా టైప్. టు డిఫైన్ ఏ స్ట్రక్చర్ ద స్ట్రక్ట్ కీవర్డ్ ఈస్ యూస్డ్. సో మనం స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకోవడానికి మనం స్ట్రక్ట్ కీవర్డ్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ స్ట్రక్చర్ నేమ్, సో ఇలా డిఫైన్ చేసుకుంటాం. సో ఆ స్ట్రక్చర్లో మనము డిఫరెంట్ వేరియబుల్స్ని అయితే ఇంక్లూడ్ చేసుకుంటాం, డిఫరెంట్ డేటా టైప్స్ని. డేటా టైప్ మెంబర్ 1, డేటా టైప్ మెంబర్ 2 అలా. సో మనకి ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, చార్ట్ కావచ్చు. సో మనం ఓన్లీ స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకున్నాం, అంటే ఓన్లీ డిక్లేర్ చేసినాం. సో స్ట్రక్చర్ని డిక్లేర్ చేసినప్పుడు మనకు మెమరీ అనేది అలొకేట్ అవ్వదు. సో మెమరీ ఎప్పుడు అలొకేట్ అవుతుంది అంటే మనము కొన్ని వేరియబుల్స్ని క్రియేట్ చేసినప్పుడు, అంటే స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసినప్పుడు మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో మనము ఫస్ట్ స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాం. సో స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసినాక మనం మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేస్తామంటే బై యూజింగ్ మెంబర్ ఆపరేటర్ లేకపోతే పాయింటర్ ఆపరేటర్. సో ఈ 2 ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని మనం స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ని అయితే యాక్సెస్ చేసుకుంటాం. సో మనం స్ట్రక్చర్ని ఫస్ట్ డిఫైన్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నా, include stdio.h. దాని తర్వాత నేను స్ట్రక్చర్ని డిక్లేర్ చేసుకుంటున్నా, స్ట్రక్ట్ పర్సన్ కర్లీ బ్రేసెస్ సెమీకాలన్. సో మనం లాస్ట్లో సెమీకాలన్ అయితే మెన్షన్ చేసుకోవాలి. సో నేను దీంట్లో డిఫరెంట్ డేటా టైప్స్ని అయితే రాసుకుంటున్నా. సో ఫస్ట్ వన్ వచ్చేసి చార్ట్ డేటా టైప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్. సో చార్ట్ డేటా టైప్లో నేను ఆ పర్సన్ యొక్క నేమ్ని తీసుకుంటున్నా, దాని యొక్క సైజ్ వచ్చేసి 50 అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఇంటీజర్ టైప్ అండ్ శాలరీ వచ్చేసి ఫ్లోట్ టైప్. సో మనం ఇప్పుడైతే స్ట్రక్చర్ని డిక్లేర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేద్దాం. సో స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి మనకు 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం మన ఫస్ట్ మెథడ్ని సాల్వ్ చేసుకుందాం. సో ఇది మన ఫస్ట్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనం ఇంట్ మెయిన్లో మన స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటాం. సో ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్. సో మన స్ట్రక్చర్ వేరియబుల్స్ని ఇలా క్రియేట్ చేసుకుంటాం. స్ట్రక్ట్ పర్సన్ 1, పర్సన్ 2 సెమీకాలన్, రిటర్న్ 0 సెమీకాలన్. సో ఇక్కడ మనకి పర్సన్ 1 అండ్ పర్సన్ 2 అనేవి మనకి ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్స్. సో ఇది మనకు 1 మెథడ్ అన్నట్టు స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవడానికి. సో మన సెకండ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ కూడా మనం మన స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పర్సన్ 1 అండ్ పర్సన్ 2 అని చెప్పేసి 2 స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకున్నా. సో ఇది మన సెకండ్ మెథడ్ స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవడానికి. సో మనం ఈ 2 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని యూజ్ చేసుకొని స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడంతా నేను ఒక స్ట్రక్చర్ని ఎలా డిక్లేర్ చేయాలి, అలానే స్ట్రక్చర్ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి అదంతా డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం, అంటే స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేయాలి అదంతా కూడా చూద్దాం. సో ఫస్ట్ నేను హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నా, include stdio.h. దాని తర్వాత నేను స్ట్రక్చర్ని డిక్లేర్ చేసుకుంటున్నా. సో మన స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి బుక్, స్ట్రక్ట్ బుక్ కర్లీ బ్రేసెస్ సెమీకాలన్. సో ఇక్కడ నేను బుక్ యొక్క నేమ్ని తీసుకుంటున్నా. సో ఇక్కడ నేమ్ వచ్చేసి డేటా టైప్ చార్ట్, అంటే ఒక క్యారెక్టర్ని తీసుకుంటున్నా బుక్ నేమ్. అండ్ ప్రైస్ వచ్చేసి ఫ్లోట్ డేటా టైప్ అండ్ బుక్లో నెంబర్ ఆఫ్ పేజెస్ వచ్చేసి ఇంటీజర్ టైప్. సో ఇప్పుడు నేను ఇంటి మెయిన్లో మన స్ట్రక్చర్కి
వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటా, స్ట్రక్చర్ వేరియబుల్స్ని. సో ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో ఇప్పుడు నేను స్ట్రక్చర్ వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేస్తున్నా. స్ట్రక్ట్ బుక్ b1 ఈక్వల్స్ టు, సో ఇక నేను b1 అనే స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసిన. అలాగే మన స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్కి కూడా వాల్యూస్ని అసైన్ చేసుకుంటున్నా. సో మన నేమ్ వచ్చేసి క్యారెక్టర్ బి అండ్ ప్రైస్ వచ్చేసి 130 అండ్ పేజెస్ వచ్చేసి 55. సో ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ఎఫ్ నేమ్ ఆఫ్ ద బుక్ ఈక్వల్స్ టు %c, b1 డాట్ నేమ్. సో మనం మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేస్తామనేది ముందే డిస్కస్ చేసినాం బై యూజింగ్ డాట్ ఆపరేటర్ లేకపోతే పాయింటర్ ఆపరేటర్. సో మనం ఇక్కడ పాయింటర్ నేమ్ క్రియేట్ చేయలేదు కాబట్టి నేను డాట్ మెంబర్ ఆపరేటర్తో మన వాల్యూని అయితే యాక్సెస్ చేసుకుంటున్నా. సో b1 డాట్ నేమ్. అలాగే మనం ప్రైస్ పేజెస్ని కూడా ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ఎఫ్ ప్రైస్ ఆఫ్ ద బుక్ ఈజ్ ఈక్వల్స్ టు %f న్యూ లైన్ b1 డాట్ ప్రైస్. సో మనం ప్రైస్ ఆఫ్ ద బుక్ కూడా ప్రింట్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పేజెస్ని కూడా మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ద బుక్, నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ద బుక్ ఈక్వల్స్ టు %d న్యూ లైన్ b1 డాట్ పేజెస్ సెమీకాలన్. సో మనము నేమ్, ప్రైస్ అండ్ పేజెస్ అయితే ప్రింట్ చేసినాం. నెక్స్ట్ మనం వాటి యొక్క అడ్రస్ని కూడా ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ఎఫ్ అడ్రస్ ఆఫ్ ద నేమ్ ఈక్వల్స్ టు %u. సో మనము అడ్రస్ని ప్రింట్ చేయడానికి %u అనే ప్లేస్ హోల్డర్ని ఇక్కడ యూస్ చేస్తున్నాం. %u న్యూ లైన్ b1 డాట్ నేమ్ సెమీకాలన్. సో నెక్స్ట్ నేను అలాగే ప్రైస్ ఇంకా పేజెస్ యొక్క అడ్రస్ని కూడా ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ఎఫ్ అడ్రస్ ఆఫ్ ద ప్రైస్ ఈక్వల్స్ టు %u న్యూ లైన్ b1 డాట్ ప్రైస్ సెమీకాలన్. అలాగే నేను మన పేజెస్ యొక్క అడ్రస్ని కూడా ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ఎఫ్ అడ్రస్ ఆఫ్ ద పేజెస్, అడ్రస్ ఆఫ్ ద పేజెస్ ఈక్వల్స్ టు %u న్యూ లైన్ b1 డాట్ పేజెస్ సెమీకాలన్. సో మనము మన స్ట్రక్చర్ని బుక్ అనే స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేద్దాం. బిల్ అండ్ రన్. సో ఇదంతా కూడా మన అవుట్పుట్. నేమ్ ఆఫ్ ద బుక్ వచ్చేసి b అండ్ ప్రైస్ ఆఫ్ ద బుక్ వచ్చేసి 130 అండ్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ద బుక్ వచ్చేసి 55. సో ఇక్కడ మనకు అడ్రస్ వచ్చేసి అన్ని మెంబర్స్ యొక్క అడ్రస్ అయితే ప్రింట్ అయిపోయింది. నేమ్, ప్రైస్, పేజెస్. సో మన నేమ్ యొక్క అడ్రస్ 6356724 అండ్ ద ప్రైస్ అడ్రస్ 8 అండ్ ఫ్లోట్ అడ్రస్ పేజ్. సో మన నేమ్కి ప్రైస్కి 4 bytes డిఫరెంట్ ఉంది. సో నేమ్ అనేది చార్ కాబట్టి అది 1 byte. నెక్స్ట్ ఫ్లోట్ వచ్చేసి 4 bytes కాబట్టి దానికి 4 bytes డిఫరెన్స్ అయితే వచ్చింది మనకు అడ్రస్లో. సో నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. అంటే ఎలా అంటే మనము వాల్యూస్ని యూజర్ దగ్గర నుండి ఎలా తీసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటున్నా. స్ట్రక్ట్ బుక్ కర్లీ బ్రేసెస్ సెమీకాలన్ చార్ నేమ్ 10 సెమీకాలన్. సో ఇప్పుడు నేను నేమ్ని ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటున్నా, లైక్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని. సో సైజ్ నేను 10 అని తీసుకున్నా. ఇంటి ప్రైస్ సెమీకాలన్. సో ఇక్కడ నేను స్ట్రక్చర్ వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నా b1 ఆఫ్ సైజ్ 5. సో దీని మీనింగ్ ఏంటంటే మనం అప్ టు 5 బుక్స్ వరకు రికార్డ్ని స్టోర్ చేసుకోవచ్చు మెమరీలో. సో ఇప్పుడు నేను ఇంటి మెయిన్ని క్రియేట్ చేసుకున్నా. ఇంటి మెయిన్ కర్లీ బ్రేసెస్. సో ఇప్పుడు ఒక i అనే వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నా, ఇంట్ i సెమీకాలన్. సో నెక్స్ట్ నేను ఫర్ లూప్ని రన్ చేస్తున్నా. ఫర్ i ఈక్వల్ టు 0 సెమీకాలన్ i లెస్ దాన్ 2 సెమీకాలన్ i ప్లస్ ప్లస్. సో మనం స్ట్రక్చర్ వేరియబుల్లో ఏం క్రియేట్ చేసినామంటే అప్ టు 5 బుక్స్ రికార్డ్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. సో మనం 5 బుక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి నేను సింప్లిసిటీ కేసులో 2 బుక్స్ రికార్డ్ని స్టోర్ చేస్తున్నా. సో నేను ఇక్కడ ఓన్లీ 2 బుక్స్ డీటెయిల్స్ మాత్రమే తీసుకుంటున్నా యూజర్ దగ్గర నుండి. ప్రింట్ఎఫ్. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తా, లైక్ ఈ బుక్ నేమ్ ఎంటర్ చేయండి అని చెప్పేసి యూజర్కి అలా మెసేజ్ లాంటిది ఇస్తా. ప్రింట్ఎఫ్ ఎంటర్ బుక్ నేమ్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్ స్కాన్ఎఫ్. సో ఇక్కడ నేను స్కాన్ఎఫ్ యూజ్ చేసుకొని నేను ఆ బుక్ నేమ్ని తీసుకుంటున్నా. స్కాన్ఎఫ్ %s b1 డాట్ నేమ్ b1 ఆఫ్ i డాట్ నేమ్. సో మన b1 అనే స్ట్రక్చర్ వేరియబుల్ అప్ టు 5 బుక్స్ వరకు 5 బుక్స్ యొక్క రికార్డ్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి నేను అక్కడ b1 ఆఫ్ i అని తీసుకున్నా.
అంటే 0th ఇండెక్స్ అని చెప్పేసి. అలాగే నేను సిమిలర్గా నేను ప్రైస్ ఆఫ్ ద బుక్ని కూడా స్టోర్ చేసుకుంటున్నా. ప్రింట్ఎఫ్ ఎంటర్ ప్రైస్ ఆఫ్ ద బుక్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్ స్కాన్ఎఫ్ %d కామా ampersand b1 of i డాట్ ప్రైస్ సెమీకాలన్. సో మనం యూజర్ దగ్గర నుండి బుక్ యొక్క నేమ్ అలాగే ప్రైస్ని తీసుకున్నాం. సో ఇప్పుడు ఇంకొక ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం వాటిని ప్రింట్ చేసుకుందాం, బుక్ యొక్క నేమ్ అండ్ ప్రైస్ని. ఫర్ i ఈక్వల్ టు 0 సెమీకాలన్ i less than 2 సెమీకాలన్ i ప్లస్ ప్లస్ కర్లీ బ్రేసెస్ ప్రింట్ఎఫ్ నేమ్ ఈజ్ కాలన్ పర్సంటేజ్ న్యూ లైన్ కమా. సో మనం మన బుక్ని ప్రింట్ చేసుకుందాం బై యూజింగ్ మెంబర్ ఆపరేటర్ b1 of i డాట్ నేమ్ సెమీకాలన్. అలాగే మన ప్రైస్ని కూడా ప్రింట్ చేసుకుందాం, బుక్ యొక్క ప్రైస్ని. ప్రింట్ఎఫ్ ప్రైస్ ఈజ్ కాలన్ %d న్యూ లైన్ కమా b1 of i డాట్ ప్రైస్ సెమీకాలన్. సో ఇప్పుడు మనం 2 న్యూ లైన్ క్యారెక్టర్స్ని యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మనకు ఆ రికార్డు సపరేట్గా ఉంటే చూడడానికి బాగుంటుంది కాబట్టి. ప్రింట్ఎఫ్ న్యూ లైన్ సెమీకాలన్, అలాగే నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. ప్రింట్ఎఫ్ న్యూ లైన్ సెమీకాలన్. సో లాస్ట్లో మనం రిటర్న్ 0 తీసుకొని మన కోడ్ని రన్ చేద్దాం. రిటర్న్ 0 సెమీకాలన్. సో కోడ్ని రన్ చేస్తున్నా, బిల్ అండ్ రన్. సో మనం బుక్ నేమ్ని ఎంటర్ చేద్దాం. సో నేను బుక్ నేమ్ని నేర్చుకో అని చెప్పి తీసుకుంటున్నా, నేర్చుకో. అలాగే నేను ప్రైస్ ఆఫ్ ద బుక్ కూడా తీసుకుంటున్నా. సో ప్రైస్ ఆఫ్ ద బుక్ వచ్చేసి నేను 199 తీసుకున్నా. అండ్ ఇంకొక బుక్ని నేను ఎంటర్ చేస్తున్నా, అంటే మనం అప్ టు 2 బుక్స్ని రికార్డ్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి. సో ఈసారి నేను బుక్ నేమ్ లర్న్ ఫర్ ఫ్రీ అని తీసుకున్నా అండ్ ప్రైస్ వచ్చేసి 49 అని తీసుకుంటున్నా. సో మనకి ఇక్కడ 2 బుక్స్ యొక్క రికార్డ్ అయితే ప్రింట్ అయిపోయింది. నేమ్ ఈస్ నేర్చుకో, ప్రైస్ 199, నేమ్ ఈస్ లర్న్ ఫర్ ఫ్రీ, ప్రైస్ ఈస్ 49. సో మనం ఇప్పుడు మన ఫుల్ రికార్డ్ని స్టోర్ చేసుకుందాం, అంటే ఫుల్ కెపాసిటీ రికార్డ్ని మనం స్టోర్ చేసుకుందాం. సో మన ఫుల్ కెపాసిటీ వచ్చేసి అప్ టు 5 బుక్స్. సో ఇక్కడ నేను ఫర్ లూప్ని 5 టైమ్స్ని రన్ చేస్తున్నా. సో మన కోడ్ని బిల్ అండ్ రన్ చేద్దాం. సో మన ఫస్ట్ బుక్ వచ్చేసి నేర్చుకో అండ్ ప్రైస్ వచ్చేసి 199. అండ్ సెకండ్ బుక్ వచ్చేసి నేను బుక్ 2 అని తీసుకుంటున్నా, ప్రైస్ వచ్చేసి 250 తీసుకున్నా. అండ్ థర్డ్ బుక్ వచ్చేసి బుక్ 3 అండ్ ప్రైస్ వచ్చేసి 251. అండ్ ఫోర్త్ బుక్ వచ్చేసి బుక్ 4 అండ్ ప్రైస్ వచ్చేసి 265 తీసుకున్నా. అండ్ లాస్ట్ బుక్ వచ్చేసి బుక్ 5 అండ్ ప్రైస్ వచ్చేసి 365 అని తీసుకున్నా. సో మనం దీన్ని ఎంటర్ చేస్తే మనకు అన్ని బుక్ యొక్క డీటెయిల్స్ అయితే వచ్చేసినాయి. ఇది మన ఫస్ట్ బుక్, ఇది మన సెకండ్ బుక్, మనకు నేమ్ ఇంకా ప్రైస్ డిస్ప్లే అయింది. అండ్ ఇది మన థర్డ్ బుక్ యొక్క డీటెయిల్స్, ఇది మన ఫోర్త్ బుక్ యొక్క డీటెయిల్స్ అండ్ ఇది మన లాస్ట్ బుక్ యొక్క డీటెయిల్. సో మనము ఈ వీడియోలో స్ట్రక్చర్స్ని ఎలా క్రియేట్ చేయాలి అదంతా కూడా డిస్కస్ చేసినాం. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా సాల్వ్ చేసుకున్నాం మనం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.